G7 మీడియా నెట్వర్క్ మౌంటీ ప్రొడక్షన్ ఆధ్వర్యంలో మిస్టర్ అండ్ మిస్ గార్జియస్ ఇండియా 2025-26 సీజన్ 6 ఈ రోజు 6 గంటలకి గ్రాండ్ ఫినాలే ఈవెంట్ అట్టహాసంగా ప్రారంభం కాబోతుంది. కానీ స్టేజ్ మీద మెరిసే కిరీటం వెనుక ఎంత ప్రెజర్ ఉంటుందో తెలుసా? ర్యాంప్ వాక్ పై ర్యాంప్ చేసేటటువంటి కంటెస్టెంట్స్ యొక్క నవ్వుల హృదయాల వెనుక ఎంత టెన్షన్ దాగుంటుందో తెలుసా? అది పీక్స్ లో ఉంటుంది. అందుకే గ్రాండ్ ఫినాలేకి ముందు కంటెస్టెంట్స్ అందరూ కూడా వాళ్ళ యొక్క స్ట్రెస్ ని రిలీజ్ చేసుకోవడానికి, మైండ్ ని రీఫ్రెష్ చేసుకోవడానికి, బాడీకి బూస్టప్ ఎనర్జీ ఇచ్చేందుకు వెల్నెస్ థెరపీ అనేది తీసుకోబోతున్నారు. సో అసలు ఈ థెరపీ వాళ్ళకి ఎలా ఉపయోగపడుతుంది అనే అంశాన్ని ఇప్పుడు మనం చూద్దాం. లెట్స్ వాచ్ దిస్ వెల్నెస్ థెరపీ ట్రీట్మెంట్. జయప్రకాష్ గారు, అసలు ఈ సౌండ్ హీలింగ్ అంటే ఏంటి? ఇది ప్రతి ఒక్కరికి ఉపయోగపడుతుందా? ఎస్ యాక్చువల్లీ నిజంగా చెప్పాలంటే ఒక గుడికి వెళ్ళి ఒక గంట కొడితే ఆ గంట కింద వాళ్ళు నిలబడినప్పుడు ఆ వైబ్రేషన్ అండ్ సౌండ్ వాళ్ళ ఆరా క్లెన్స్ చేస్తుంది. అంటే కాళ్ళు గడుక్కుని ఎలా లోపలికి వెళ్తారో అలా బెల్ కొట్టి దాని కింద నిల్చొని వెళ్ళాలి. అది రిచువల్. కానీ జనాభా పెరిగిపోవడం వల్ల హిట్ అండ్ రన్ ఇలా కొట్టేసి వెళ్ళిపోతారన్నమాట. కానీ దాని నెక్స్ట్ లెవెల్లో, సెల్ లెవెల్లో అండ్ అన్స్పోకెన్ ట్రామాస్ ఏమైనా ఉన్నా, లైఫ్లో రఫ్ ఎపిసోడ్స్ ఉన్నా, వాటి బర్డన్ అంతా కూడా మాటల్లో చెప్పలేని పరిస్థితిలో స్టోర్ అయి ఉంటుంది బాడీలో, అండ్ ఆల్ ఆర్గాన్స్ చుట్టూ స్టోర్ అయి ఉంటుంది. కాబట్టి ఈ సౌండ్ ఆ బౌల్ తాలూకా సైజు, విడ్త్ బట్టి ఒక్కొక్క డిఫరెంట్ సౌండ్ ఉంటుంది. ఆ వేరియేషన్ అలాగా పెద్ద బౌల్ నుంచి చిన్న బౌల్కి వస్తూ ఉన్నప్పుడు ఆ సౌండ్ ఎప్పుడైతే తగ్గుతూ ఉంటుందో, మొదట్లో వాళ్ళ డిస్టర్బెన్స్కి మ్యాచ్ చేస్తూ ఇరిటబుల్గా అనిపించినా, లౌడ్గా అనిపించినా, లాస్ట్కి వచ్చేసరికి మైండ్ కామ్ అయిపోతుంది, దాంతోపాటు సౌండ్ తగ్గుతుంది. సో ఇదొక బ్యూటిఫుల్ థెరపీ. అంటే ఒక విఐపి దగ్గర నుంచి, ఒక సెలబ్రిటీ దగ్గర నుంచి, ఒక కామన్ మ్యాన్ వరకు ఎవరు తీసుకున్నా కూడా ఇది చాలా మేలు. కానీ ఇలాంటి ఇండస్ట్రీలో ఉన్నప్పుడు చాలా చోట్ల ఏంటంటే వాళ్ళకి బయటకు చెప్పుకునే ఫ్రీడమ్ ఉండదు. కామన్ మ్యాన్ మనం ఎవరితోన్నా చెప్పేసుకుంటాం, కానీ వాళ్ళకి లిమిటేషన్స్ ఉంటాయి. అలాంటి వాళ్ళకి అసలు ఇది చాలా అద్భుతమైన థెరపీ. ఎన్నో ఆటో ఇమ్యూన్ డిసీజెస్ అని, క్యాన్సర్ రికవరీ పీపుల్ అని, అన్నోన్ డిసీజెస్ని క్యూర్ చేస్తున్నప్పుడు ప్యారలల్గా ఇలాంటి సింపుల్ సపోర్ట్ ఇస్తే కూడా ఎక్స్ట్రీమ్ బెనిఫిట్స్ ఉంటాయి అండ్ పెయిన్ రిలీఫ్ ఉంటుంది. ఈ సౌండ్ హీలింగ్లో ఏమవుతుందంటే, దీస్ ఆర్ కాల్డ్ టిబేటియన్ బౌల్స్. దీస్ ఆర్ కాల్డ్ టిబేటియన్ సింగింగ్ బౌల్స్. ఈ బౌల్స్లో ఏంటంటే సైజ్ బట్టి, విడ్త్ బట్టి మనకి సౌండ్ వస్తుంది, దెన్ వైబ్రేషన్ వస్తుంది. అంతేకాదు వీటి స్పెషాలిటీ ఏంటంటే ఇవి ఒక ఫ్రీక్వెన్సీకి ట్యూన్ అయి ఉంటాయి. ద లాస్ట్ వన్ వచ్చేసరికి మనం కంప్లీట్ కామ్నెస్లోకి వెళ్తాం. ఓకే, సో రిలాక్స్ యువర్ బాడీ, కీప్ యూర్ హ్యాండ్స్ డౌన్ ఇఫ్ ఇట్ ఈస్ పాసిబుల్, అండ్ వైల్ స్లోలీ బ్రీదింగ్ అవుట్, టేక్ అనదర్ డీప్ బ్రెత్ ఇన్. And keep your right arm under your head. Experience rest for a moment.
Cover your eyes. Now slowly blink your eyes and gradually see the light with a pleasant smile. Feeling good, 1 thumbs up. If you're feeling super good, 2 thumbs up. Bus. Okay. ర్యాంప్ మీద కనిపించే ప్రతి స్మైల్ వెనుక ఎన్నో ప్రెజర్స్ అలాగే స్ట్రెస్సెస్ కూడా ఎన్నో దాగుంటాయి. కానీ ఈరోజు మన మోడల్స్ అందరూ కూడా ఓన్లీ స్టైల్ మాత్రమే కాదు, సెల్ఫ్ కేర్ని ఇలా సెలబ్రేట్ చేసుకున్నారు. సో అసలు ఈ వెల్నెస్ థెరపీ ద్వారా వీళ్ళు అనుభవించినటువంటి రిలాక్సేషన్ అలాగే వాళ్ళ ఇన్నర్ ఫీలింగ్ ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం. హాయ్ అండి. హాయ్. అసలు ఈ థెరపీకి ముందు మీ మూడ్ ఎలా ఉంది, ఈ థెరపీ తర్వాత మీ ఇన్నర్ ఫీలింగ్ ఏంటి? టు బీ ఆనెస్ట్, ఐ వాజ్ సో స్ట్రెస్డ్. నాకు అసలు ఈరోజు ఈవినింగ్ ఎప్పుడు అయిపోతుందని ఉండే. బట్ వెన్ ఐ హ్యావ్ టేకెన్ దిస్ థెరపీ, ఐ వాంట్ టు బీ లైక్ టిల్ టుమారో అవేక్ లైక్ దిస్ ఓన్లీ. సో ఎస్, ఐఎమ్ వెరీ రిలాక్స్ అండ్ ఐఎమ్ వెరీ హ్యాపీ. థ్యాంక్ యూ. అండ్ ఈ థెరపీలో మీరు ఎక్కువగా రిలాక్స్ అయిన భాగం ఏంటి, మైండా బాడీనా? బోత్, మైండ్ అండ్ బాడీ బోత్. యాక్చువల్లీ నాకు నిద్ర వచ్చేసింది, సో ఐ రిలాక్స్డ్ కంప్లీట్లీ. యా, మీరు చెప్పండి, మోడలింగ్ ఫీల్డ్లో స్ట్రెస్ కామనా, మీరు దాన్ని ఎలా బ్యాలెన్స్ చేస్తారు ఈరోజు? సో మార్నింగ్ నుంచి ఆబ్వియస్లీ ట్రైనింగ్ సెషన్స్ అవి ఇవి అవుతూ ఉన్నాయి. సో కొంచెం నర్వస్నెస్ ఉంటుంది, స్ట్రెస్ కూడా ఉంటుంది. సో ఆఫ్టర్ దిస్ యోగా సెషన్ లిటరలీ కొంచెం స్ట్రెస్ రిలీజ్ అనిపించింది, బాడీ కొంచెం లైట్ వెయిట్గా అనిపిస్తుంది. సో ఇన్నర్ ఫీలింగ్ కూడా చాలా హ్యాపీగా అనిపిస్తుంది. ఈ థెరపీ ద్వారా స్టేజ్ ప్రెజర్ని తగ్గించడంలో మీకు ఇది ఎలా ఉపయోగపడింది అనుకుంటున్నారు? Yes, I say it's completely useful because from 3 days we are practicing, we are very tired, body tired, our mind is tired, we don't have enough sleep, and I felt like I can't do this. But after taking this therapy, I really felt very relaxed, body relaxed, mind relaxed. I'm super fresh, energetic now, and I think I can perform my best. And I thank you so much, sir, for this therapy. థ్యాంక్ యూ ఆల్. మీకు ఈరోజు అనిపించిందా ఈ థెరపీ తర్వాత ఈ వెల్నెస్ థెరపీ ప్రతిరోజు తీసుకుంటే బాగుంటుంది అని? అవును, చాలా ఫ్రెష్గా అనిపించింది. అంటే చేసినంతసేపు కూడా చాలా రీఫ్రెష్గా, ఎండింగ్లో కూడా అప్పుడే అయిపోయిందా ఇంకా కాసేపు ఉంటే బాగుండు అనే ఫీలింగ్ వచ్చింది. టోటల్ బాడీ లైట్ వెయిట్, మార్నింగ్ లేస్తే ఎంత ఫ్రెష్గా అనిపిస్తుందో బాడీ బ్రెయిన్ కూడా చాలా ఫ్రెష్గా అనిపించింది. చాలా థ్యాంక్ యూ సార్, ఇలాంటి మంచి థెరపీ ఇచ్చినందుకు. 3 days చాలా స్ట్రెస్ అనమాట గ్రూమింగ్ సెక్షన్కి. సో ఈరోజు చాలా ఫ్రీగా ఉంది, ఈవినింగ్కి రెడీగా ఉన్నాం మేము. हाय, आपका नाम? साहिल गालिब। साहिल, ओके। कैसे लगा आपको ये सेशन? 3 दिन से इतना फ्रेशर था कि ग्रूमिंग चलते वक्त फिर 2 दिन से नींद नहीं थी, सिर्फ इतना माइंड वजन हो गया था। लेकिन अभी ये थेरेपी से ना इतना अच्छा फील हो गया कि माइंड फ्रेश हो गया, बहुत अच्छा फील कर रहा हूँ। मुझे लग रहा है कि मैं अभी नाइट का शो बहुत अच्छे से कर पाऊँगा। थैंक यू सर। हाय रूपा, हाउ यू फेल्ट? హెవెన్లోకి వెళ్ళినట్టుంది. అవును, రిలాక్సింగ్ అనిపించిందా నీకు? చాలా రిలాక్సింగ్ అనిపించింది, చాలా బాగుంది కూడా. బాడీ మొత్తం రిలాక్స్ అయిపోయింది, నాకు మైండ్ మొత్తం రిఫ్రెష్ అయిపోయింది. అంటే 3 days నుంచి గ్రూమింగ్ సెషన్స్ అవుతున్నాయి కదా, సో చాలా స్ట్రెస్గా ఉంటావు కదా, సో ఇప్పుడు ఎలా ఉంది నీకు? నేను స్ట్రెస్ ఫ్రీగా ఉన్నా ఇప్పుడైతే. బాడీ మొత్తం రిలాక్స్ అయిపోయింది. ఎలా అనిపించింది మీకు సెషన్? యా, చాలా రిలాక్స్గా అనిపించింది అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను మోంటీ ప్రొడక్షన్ వాళ్ళు ఇలా యోగా క్లాస్ కండక్ట్ చేయడం చాలా హ్యాపీగా ఉంది. ఎందుకంటే మోడల్స్కి మేము ఫస్ట్ ఈ ఫ్యాషన్ షో కన్నా ముందు చాలా స్ట్రెస్, ఫియర్ అన్నీ ఉంటాయి కదండి. సో మాకు ఈ మోంటీ సార్ గారు ఈ షో యోగా క్లాస్ కండక్ట్ చేయడం చాలా హ్యాపీగా ఉంది. ఎందుకంటే చాలా రిలాక్స్ అయినామండి మేము. సో సార్కి కూడా నేను థ్యాంక్స్ చెప్పబోతున్నాను. సో ఇప్పుడు ఈవినింగ్కి మీరు రెడీగా ఉన్నారు కదా, చాలా రిలాక్సింగ్గా ఉంది కదా మీకు? యా, చాలా రిలాక్స్ అయ్యానండి. ఐఎమ్ రెడీ ఫర్ షో. आपको कैसा लगा ये सेशन? मैम, मुझे बहुत ही अच्छा लगा क्योंकि 3 दिन से जो स्ट्रेस था वो सारा आज रिलीज़ हो गया. आज मैं शो बहुत अच्छी तरीके से कर सकता हूँ, माइंड फ्रेश, पूरी बॉडी फ्रेश. और सर ने जो थेरेपी दी है वो बिल्कुल अलग और यूनिक है. योगा तो मैं करता ही हूँ और ओम ब्रीदिंग भी करता हूँ, लेकिन जो सर ने जो 8 साउंड थेरेपी से जो बताया वो बिल्कुल डिफरेंट है और बहुत ही अच्छा लगा मुझे आज. వెల్ బీయింగ్ కన్సల్టెంట్ జయప్రకాష్ గారు ఇప్పుడు మనతో ఉన్నారు. అసలు మోడల్స్కి అంటే ఈరోజు సాయంత్రం 6 గంటలకి ఈ షో అయితే ప్రారంభం కావడానికి ముందుగా ఈ థెరపీ వాళ్ళకి ఏ విధంగా ఉపయోగపడుతుందని ఇది స్టార్ట్ చేశారో వారి మాటల్లోనే విందాం. హాయ్ సార్. హలో అండి, వెరీ గుడ్ మార్నింగ్. యాక్చువల్లీ G7 ఛానల్ అండ్ మౌంటీ
వీళ్ళిద్దరూ మనకి ఈ అవకాశం ఇవ్వడం చాలా హ్యాపీగా అనిపించింది. ఎందుకంటే ఎన్నో సంవత్సరాల నుంచి నేను చూస్తున్నా ఎనీ కైండ్ ఆఫ్ ఇండస్ట్రీ వేర్ ఇండివిజువల్స్ ఆర్ ఓనింగ్ దర్ డెసిషన్స్ ఎవ్రీథింగ్. ఇట్లా చాలా రిస్క్ ఉంటుంది. దే టేక్ కేర్ ఆఫ్ ఓన్ డెసిషన్స్ అండ్ టైం వైజ్ చూస్తే ఎక్స్ట్రీమ్లీ లేట్ టైమ్స్ ఉంటాయి, టూ మచ్ ఆఫ్ వర్క్ ఉంటుంది. సో దే డ్రెయిన్ ఎనర్జీ సడన్లీ. ఇలాంటి వాళ్ళకి ఎప్పుడైతే ఈ టిబేటియన్ బౌల్ దాని సౌండ్ దాని వైబ్రేషన్ దీంతో ఆ ఫ్రీక్వెన్సీతో మనం ఎప్పుడైతే ఒక సూదింగ్ సెషన్ ఇస్తామో అదేంటంటే వాళ్ళ ఎఫర్ట్ లేకుండానే ఎవ్రీ సెల్కి బోన్ డీప్ వెళ్ళి రిలాక్స్ చేయగలుగుతుంది, వాళ్ళ స్ట్రెస్ని తీయగలుగుతుంది. మోస్ట్ ఇంపార్టెంట్గా ఏంటంటే మైండ్ని కామ్ చేస్తుంది అండ్ ఎమోషనలీ దే ఫీల్ లైట్. సో దీనివల్ల ఏంటంటే వెన్ దే గో ఫర్ కాంపిటీషన్, అందుకనే అందరూ కాంపిటీషన్ అయిపోయిన తర్వాత వాళ్ళకి ట్రీట్ చేస్తారు, పార్టీ ఇస్తారు. కానీ మనం ముందు వాళ్ళకి ఇవ్వడం వల్ల నౌ దే ఆర్ చార్జ్డ్ అప్, దే ఆర్ హ్యాపీలీ గోయింగ్ ఫర్ దేర్ కాంటెస్ట్. ఎవరు గెలుస్తారు అనేది కాకుండా ప్రతి ఒక్కరూ హ్యాపీగా ముందు మైండ్ ఫ్రీగా ఉంటారు. సో దే విల్ బీ ప్రెజెంట్ టు ద సిచ్యువేషన్. సో ఇలాంటి సెషన్స్ ఏవైతే ఉన్నాయో వీటిలో కౌన్సిలింగ్ ఉండదు, కానీ జస్ట్ ఆ సౌండ్ వైబ్రేషన్ మనుషుల్ని చాలా తేలిగ్గా మారుస్తుంది. సో చూసారు కదండి, ఇలా గ్రాండ్ ఫినాలేకి ముందు మన కంటెస్టెంట్స్ అందరూ కూడా మనసుని ఎంతో ప్రశాంతంగా అదేవిధంగా శరీరానికి ఎనర్జీని బూస్టప్ చేసుకున్నారు. సో కిరీటాన్ని గెలవటం కంటే ముందు కూడా మనసు మీద విజయం సాధించాలన్నదే ఈ థెరపీ యొక్క ముఖ్య ఉద్దేశం. సో ఇక మరి కొన్ని గంటలే మిగిలిన్నాయి. ఏదైతే మన G7 మీడియా నెట్వర్క్ అండ్ అలాగే మౌంటీ ప్రొడక్షన్ సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నటువంటి మిస్టర్ అండ్ మిస్ గార్జియస్ ఇండియా 2025-26 సీజన్ 6లో కొన్ని గంటలే మిగిలింది. G7 మీడియా నెట్వర్క్ అదేవిధంగా మౌంటీ ప్రొడక్షన్ సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహించబోతున్న మిస్టర్ అండ్ మిస్ గార్జియస్ ఇండియా 2025-26 కిరీటాన్ని ఎవరు గెలవబోతున్నారు? సో మరి ఈ కార్యక్రమాన్ని ప్రత్యేకంగా G7 మీడియా నెట్వర్క్ లైవ్ కవరేజ్ ద్వారా అందిస్తుంది. ఏమాత్రం ఆలస్యం చేయకుండా 6 గంటలకు స్టార్ట్ అయ్యే ఈ షోని ప్రత్యక్షంగా వీక్షించండి.